అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. 12 వరుసలుగా 4 లైన్ల జాతీయ రహదారిని మార్చేందుకు, అలాగే 2 మెట్రో సిటీస్ మధ్య డెవలప్మెంట్ అనేది, వాహన రద్దీ తగ్గించేందుకు కేంద్రం అనేది యమ స్పీడ్గా చర్యలు చేపట్టింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 260 కిలోమీటర్ల మేర 12 వరుసల జాతీయ రహదారి నిర్మించేందుకు ఈ ప్రణాళిక అనేది రూపొందించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ నేషనల్ హైవే 44 నేషనల్ హైవే ఇది హైదరాబాదు బెంగళూరుని కనెక్టివేట్ చేసేటువంటి నేషనల్ హైవే. ఇది ప్రజెంటు 4 లైన్ల రహదారిగా నేషనల్ హైవేగా ఉంది. దీన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 12 లైన్ల రహదారిగా మార్చేందుకు ఈ యొక్క ప్రాజెక్టును అయితే రూపొందించింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే కర్నూలు, కడప ఈ ప్రాంతాలు, అంటే రాయలసీమ ప్రాంతాలకు, అనంతపురం కానీ వీటన్నిటికీ ఈ నేషనల్ హైవే 12 వరుసలు కానీ మారితే ఒక మహర్దశ అనేది పట్టిందని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేనంతగా ఆర్థిక పారిశ్రామిక వృద్ధితో పాటు సీమ జిల్లాలు మొత్తం కూడా అభివృద్ధి పదంలో పరుగు పెట్టనున్న ఈ నేషనల్ హైవే 44 కానీ 12 వరుసలు కానీ చేస్తే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా వెళ్ళేటువంటి ఈ హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి వచ్చేసి ప్రజెంట్ 4 వరుసలు ఉంది. దీన్ని 12 వరుసలుగా మార్చనున్నారు. 2 మెట్రో నగరాల మధ్య కూడా, అంటే హైదరాబాదు బెంగళూరు మధ్య కూడా ఈ వాహనాల రద్దీ అనేది బాగా తగ్గనుంది. దీని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ అవసరాలను అంచనా వేసి ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఈ జాతీయ రహదారుల్లో 260 కిలోమీటర్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం, దాని వెంబడి అన్ని విధాలుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనైనా అక్కడి రహదారులు, మౌలిక వసతులను బట్టే పెట్టుబడులు అనేవి వస్తాయి, పరిశ్రమలు వరుస కడతాయి. అలాగే విశాలమైన రహదారులు, సమీపంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు ఉంటే పారిశ్రామికవేత్తలు కానీ ఈ రోడ్లపై, ఈ యొక్క జిల్లాలపై దృష్టి పెడతారు. దీనికి తోడు తక్కువ ధరలకు భూములు కానీ లభిస్తే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు కూడా పోటీ పెడతారు. అయితే ఇప్పుడు ప్రజెంటు హైదరాబాదు బెంగళూరు హైవే విస్తరణతో అదే జరగనుందనేది ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. దీంతో కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు చాలా ప్రయోజనాలు కూడా కలగనున్నాయి. ఇక ప్రధానంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్స్ప్రెస్ హైవేల వెంబడి ఆర్థిక యొక్క ఈ ఏర్పాట్లు అనేవి చేయడానికి సిద్ధమైంది. వాటిని ప్రోత్సహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు ఈ హైవే వెంబడి ఆర్థిక నడవాలు అలాగే ఏర్పడనున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు సీమ జిల్లాల వైపు అనేది ప్రజెంట్ ఇప్పుడు చూసేటువంటి అవకాశం అనేది వీలుంది. ఈ కర్ణాటకలోని బెంగళూరు శివారు భూములు కూడా దాదాపు ధరలు అనేవి పెరగనున్నాయి. అక్కడ నీటి సమస్య అధికంగా ఉంది కాబట్టి దీంతో ఆ నగరానికి దగ్గరలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేవారు హైవే వెంబడి దగ్గరలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు వచ్చేందుకు వీలు కూడా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఈ జిల్లాల్లో భూముల ధరలు ఉండడం వల్ల విద్యుత్తు, నీటి కాంతి లేకపోవడంతో పారిశ్రామికవేత్తలు దృష్టి పెడతారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయి. తెలంగాణ వైపు కూడా ఈ యొక్క భూముల ధరలు అధికంగానే ఉండడంతో అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు కర్నూలు జిల్లా, హైదరాబాదు బెంగళూరు హైవే సమీపంలో భూములను ఎంపిక చేసుకొని స్థాపించేందుకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 4 విమానాశ్రయాలకు దగ్గరగా ఈ నేషనల్ హైవే 44 అనేది పోతుంది. ఈ హైవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు వద్ద మొదలై సత్యసాయి జిల్లాలోని కొడికొండ వద్ద ముగుస్తుంది. కర్నూలు, డోను, గుత్తి, అనంతపురం, పెనుగొండ మీదుగా ఈ హైవే వెళ్తుంది. ఈ జాతీయ రహదారికి సమీపంలో 4 విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే పారిశ్రామికవేత్తలు దీని వెంబడి పరిశ్రమల ఏర్పాటు కూడా మొగ్గు చూపేందుకు వీలుండేటువంటి అవకాశం ఉంది. ఇక బెంగళూరు కంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ కర్ణాటక సరిహద్దులకు కేవలం 80 కిలోమీటర్ల దూరాన్ని ఉంది. అట్లానే పెనుగొండ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం 25 కిలోమీటర్ల దూరం ఉంది. కర్నూలు నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరాన్ని ఓర్నకల్ విమానాశ్రయం ఉంది. కర్నూలు నుంచి తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయం 195 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేసి దీన్ని చేరుకోవచ్చు. అలాగే ఇక ఈ రోడ్డు అనేది ఇక్కడ అనంతపురం దగ్గర విజయవాడ, బెంగళూరు
ఎక్స్ప్రెస్ హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే అంటే బీకేవి అంటారు, కడప మీదుగా వెళ్ళేటువంటి మేదరమెట్ల, ప్రకాశం జిల్లా మేదరమెట్ల ముప్పవరం దగ్గర కనెక్ట్ అయ్యేటువంటి ఈ యొక్క హైవే. ఈ హైవే ఇక్కడ కోడికొండ వద్ద 12 లైన్ల బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేని టచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక పారిశ్రామికంగా కూడా ఈ హబ్స్గా మా సీమ జిల్లాలో మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు అనేది జరిగింది. GHIL నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. గతంలో చంద్రబాబు కృషితో ఇక్కడ పెనుగొండ వద్ద కియా పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంతం స్వరూపమే మారిపోయిందని చెప్పొచ్చు. పెనుగొండ నుంచి పాలసముద్రం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర 18 అడుగుల అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. విద్యుత్ బస్సులు కూడా ఏర్పాటు చేసి వీర బస్సు విమానాలు విడిభాగాలు తయారు చేసేటువంటి ఎయిర్ బస్సులు ఈ ప్రాంతాల్లో భూములు కేటాయించారు. జాతీయ రహదారి 12 వరుసలు విస్తరించడంతో పెద్ద సంఖ్యలో అయితే ఈ యొక్క కొత్త పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ హైవే అమ్మడి ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని ABBCIకి పారిశ్రామిక క్లస్టర్లకు ఏర్పాటు చేస్తే చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క బెంగళూరు, ఈ హైదరాబాదు 4 లైన్ల ఈ యొక్క హైవేనైతే జాతీయ రహదారిని వచ్చైతే 12 లైన్ల హైవేలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పుడు మనం ఈ వెహికల్ ద్వారా జర్నీ చేస్తుంది ఆ హైవే. ఇదిగో 4 లైన్ల హైవే ఇది హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా కడపకు ప్రాంతం సమీపంలో పోయేటువంటి హైవే ఇది. దీన్ని త్వరలో 12 వరుసలుగా మార్చడం పట్ల అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, నేషనల్ హైవే బెంగళూరు హైదరాబాదు నేషనల్ హైవే 44 విస్తరణ 12 వరుసల విస్తరణ విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.